Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మా దిల్ రాజు అన్న అంటే సినిమా ఇండస్ట్రీలో తను మంచి చేసినా చెడు చేసినా కూడా ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు అంటే దిల్ రాజు గారు. అవునా? ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కడో ఆర్పి రోడ్లో ఒక చిన్న ఆటోమొబైల్ షాప్ పెట్టుకునేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడ్యూసర్గా, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్గా ఎదగడం సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. అలాంటి దిల్ రాజు అన్నకి నేను చెప్పేది ఏంటి అంటే, ఇంతవరకు మీ ప్రయాణం చాలా సాఫీగా జరిగిందన్న. ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు, ఎక్కడ ఎవరిని ఎలా మేనేజ్ చేయాలనో తెలిసిన వాళ్ళు. కాకపోతే మనకంటే తోపులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారన్న. మీరు అలాంటి కమర్షియల్ మెంటాలిటీ ఉన్న మనుషులతో చేతులు కలిపారు. అది కూడా తప్పు కాదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీనే ఒంగోబెట్టాలని చూస్తే మాత్రం, చెప్పాను కదా నేను, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. అది నేచర్ రూపంలో ఉంటుంది. నేచర్ సపోర్ట్ చేయదు. మీరు మంచి పనులు చేసేంత వరకే నేచర్ సపోర్ట్ చేస్తుంది. మీరు మంచి పనులు ఎలా చేశారు? ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎదుగుతూ ఎంతోమంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ఎస్పెషల్లీ ఎంతోమంది డైరెక్టర్స్కి మీరు జీవితాన్ని ఇచ్చారు. అది నేచర్లో మీకు ఉన్న బలం. ఆ బలంతో ఇంతవరకు ఎదిగారు. ఇప్పుడేం చేస్తున్నారు? దాన్ని దాటి ట్రాక్ తప్పుతున్నారు. సినిమా ఇండస్ట్రీని ఒంగోబెట్టాలి, సినిమా ఇండస్ట్రీ ఆధిపత్యం అంతా మా చేతిలోకి రావాలని చెప్పేసి ఇద్దరు మనుషులు, తెలుసు కదా, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తూనే ఉన్నాను. మా అల్లు అరవింద్ మాయ, మా ఐకాన్ బాబు కలిసి, అంటే అబ్బా కొడుకులు కలిసి సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యం మీద మనం ఏలాలి. మెల్లమెల్లగా నువ్వు మెగా ఫ్యామిలీ నుంచి సైడ్ తప్పుకోమ్మా నువ్వు అని చెప్పేసి ఉన్నది లేనిది ఐకాన్ బాబుకు గిల్లి గిచ్చి మొత్తానికి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ సపరేట్ వాళ్ళ టీంలు ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా నిన్ను రంగంలోకి దింపారు. దాని తర్వాత అల్లు స్టూడియోస్ని క్రియేట్ చేశారు. 2-3 బ్యానర్లు ముందుగానే, తోక బ్యానర్లు కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన డైరెక్టర్స్ని, వాళ్ళకి కావాల్సిన చెంచాగాళ్ళందరినీ రెడీ చేసుకునేసి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇంత నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు. ఒక పక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా తిరుగు లేకుండా ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. పనిలో పనిగా చాలా పనులు చేస్తున్నారు. అవి నీకు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా విషయం పక్కకు పెడితే, నువ్వు కూడా ఇందులో పావు. అంటే నీ పాత్రను కూడా దీంట్లోకి ఎంటర్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అంతా బాగా ఉంటుంది, పాజిటివ్గా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, ధూమ్ధామ్గా ఉంటుంది. వీళ్ళు నిన్ను ఆటలో అరటిపండులాగా వాడుకుంటున్నారు. ఏదో ఒక పార్ట్నర్, పుష్ప రేంజ్లో నేను కూడా పార్ట్నర్నే వీళ్ళ మధ్య అని చెప్పేసి అనుకుంటున్నావు. పార్ట్నర్ లేదు, బొక్క లేదు. వాళ్ళు అడ్డదిడ్డంగా నిన్ను వాడుకోబోతున్నారు. దానికి పూర్తిగా నువ్వు సిద్ధమైపోతున్నావు, తెలియకుండా సిద్ధమైపోతున్నావు. ఏంటి సూర్య, నేను సినిమా ఇండస్ట్రీలో నేను ఎంతమందిని చూసుంటాను, వీళ్ళు ఒక లెక్క నాకు, ఒక రేంజ్లో చూసిన మనుషులు ఉన్నారు నాకు, నేను వాళ్ళని తొక్కుకుంటూ తోసుకుంటే కదా నేను ఎదిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఈ ఐకాన్ బాబు, అల్లు మాయ మామూలు కమర్షియల్ కాదు. వాడకంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఏకంగా మెగా ఫ్యామిలీనే వాడుతున్నారంటే మనం ఎంత. ఏం తెలియదన్న, ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం చూసుకొని వెళ్ళు. నేను వద్దనట్లేదు, చూసుకొని వెళ్ళు. ఆ విషయంలో మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మీ వ్యాపారాలు, మీ కథలు. ఎందుకంటే అక్కడ మెగా ఫ్యామిలీ తక్కువ కాదు, డి అంటే డి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే, చిన్న సినిమాలకి స్పెషల్ షో అని చెప్పేసి ఎప్పటి నుంచో మన చిన్న నిర్మాతలంతా అడుగుతున్నారు. దాని గురించి కొంచెం పట్టించుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాలు బతుకుతేనే సినిమా ఇండస్ట్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. పెద్ద సినిమాలు ఎన్ని వస్తాయన్నా చెప్పు? మహా అయితే 10 వస్తాయా? ఇయర్లీ ఒక 10 వస్తాయా?
దాని తర్వాత 90% ఆక్యుపెన్సీ చేసేది ఎవరు? థియేటర్‌లకు ఫీడింగ్ ఇచ్చేది ఎవరు? చిన్న సినిమాలే ఇస్తాయి. వాటిని మర్చిపోతే ఎట్లా మనము? అర్థమవుతుందా? చిన్న సినిమాలకు ఫీడింగ్ అనేది చాలా అవసరం. చిన్న సినిమాల వల్ల ఫీడింగ్ అనేది చాలా అవసరం థియేటర్లకి. అది మర్చిపోయి నేనంతా లెస్సే రూపంలో మొత్తం అంతా నేను థియేటర్లన్నీ ఆక్యుపై చేసుకున్నాను కదా! అన్నీ నా హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాయి కదా! అనుకుంటే ఎట్లా? నైజాం అంతా నా హ్యాండ్ ఓవర్‌లో ఉంది. దానికి తగ్గట్టు ఎక్కడెక్కడ థియేటర్లన్నీ నేను లీజుకి తీసుకోవడమో, సబ్ లీజుకి ప్లాన్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళందరినీ చేతిలో పెట్టుకోవడమో, ఏదైనా కూడా మన కన్ను సన్నుల్లోనే కదా జరిగేది. మన కన్ను సన్నుల్లోనే కదా జరిగేది. అవునా కదా? సో, మరి అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో మీరే, ప్రొడ్యూస్ కౌన్సిల్‌లో మీ మనుషులే, తెలంగాణ ఛాంబర్‌లో మీరే, సెన్సార్ దగ్గర ఏదంటే అక్కడ మన మనుషులే ఉన్నారు. ఏందన్నా ఇది? ఉన్నారు బాగానే ఉంది. అప్పటికి కూడా ఓకే. కానీ చిన్న సినిమాలను పట్టించుకోవాలి కదా! చిన్న సినిమాలంతా నా కంట్రోల్‌లోనే ఉన్నాయి. నాకు నచ్చిందే సినిమా. అది నేను ఓకే అంటేనే థియేటర్‌కొస్తుంది. లేకపోతే చంపి చికెన్ ముక్కల్లా ఆహ్, ముక్కలు ముక్కలు చేసేసి నంజుకు తింటానంటే ఊరుకుంటారా? చిన్న సినిమా ఊరుకోదన్నా. మేమేం చేయాల్సిన పనిలే. చిన్న సినిమా అనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు. తోలు తీసేస్తది. ఆ విషయంలో కొంచెం గమనించు. ఇంకో పక్క మీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందేమో నాకు తెలీదు గానీ వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిపోయి మనము ముగ్గురం కలిసి మెగా ఫ్యామిలీని కూకటి వేళ్ళతో పీకేద్దాం అనుకుంటున్నారు. అదిగో అక్కడే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వడం అంటే అదే. ఒక పక్క చిన్న సినిమాలకు సపోర్ట్ చేయట్లేదు. ఎప్పటినుంచో అడుగుతున్నామన్నా. స్పెషల్ షో ఒకటన్నా మా చిన్న సినిమాలు బతుకుతాయని చెప్పేసి. దాన్నేమైనా పట్టించుకుంటున్నావా? మొత్తం నీ చేతిలోనేగా ఉండేది. పట్టించుకోవట్లే. తోలు మందం ఎక్కువైతే తోలు తీసేస్తది నేచర్. చూసుకోండి. సో, 'దిల్ రాజు' అన్న నేను చెప్పేది ఒక్కటే. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాను పట్టించుకోకపోతే ఏ ప్రొడ్యూసర్‌కి మనుగడ ఉండదు. ఏ మనిషికి మనుగడ ఉండదు. మనం ఎంతన్నా నేచర్ ముందు. అర్థం చేసుకో ఇప్పటికి కూడా. నేను ఒక పద్ధతిలోనే చెప్తున్నా. ఎవరిని నేను తిట్టట్లేదు, విమర్శించట్లేదు. తప్పులు జరుగుతున్నాయన్న. సినిమా ఇండస్ట్రీలో తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పుల తడకలో మీరు కొట్టుకుపోతూ నా నా పని నేను చేసుకుంటూ పోతాను. నన్నెవడు పీకేదనుకుంటే మాత్రం మనుషులు పీకలేకపోవచ్చు. పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వాడు చూసుకుంటాడు. అందువల్లే ఇక్కడ రాంగ్ స్టెప్ వేసావా చిన్న సినిమాల దగ్గర మొత్తం అంతా ఆక్యుపై చేసుకునేసి నేను చెప్పిందే సినిమా ఇండస్ట్రీ అన్నట్లు ఆక్యుపై చేసావా? అహంకారం తలకెక్కకూడదన్న. తలకెక్కితే తోలు తీసేస్తుంది నేచర్. సో, అందువల్లే చెప్పేది. చిన్న సినిమాలకు జాగ్రత్తగా ఆ స్పెషల్ షో ఇచ్చేయన్నా. నువ్వు దేవుడు అవుతావు. చిన్న సినిమాలు పట్టించుకో. సింపుల్. ఏం చేసుకుంటావన్నా? సంపాదించి ఏం చేసుకుంటావు? ఎవడిని ఎత్తినేసుకుంటావు? డబ్బులు ఒక పరిధి వరకే ఆనందాన్ని ఇస్తాయన్న. దాని తర్వాత అంతా అదే. ఎందుకు పనికిరాదు డబ్బులు. తర్వాత మనం చేయాల్సిందేంటి? అందరికి మంచి చేయడం. చిన్న సినిమాలకు మంచి చేయన్నా ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఎప్పటినుంచో ఎవరు చేయలేకపోతున్నారుగా. చేయలేకపోతున్నారో, చేయమని చెప్పేసి కూర్చున్నారో. ఇప్పుడు మీ చేతుల్లో ఉందిగా టోటల్‌గా అంతా. సింపుల్‌గా చిన్న సినిమాలకు మంచి చేసుకుంటూ ఎళ్ళు. ఈ జన్మకి ఇది చాలన్నా దేవుడయిపోతావు. దేవుడివి. ఒకసారి ఇది మొదలుపెట్టు. తిరుగు లేకుండా నీకే ఓట్లు పడతాయి. మరోపక్క మెగా ఫ్యామిలీ ఇష్యూలలో దూరకన్నా. దూరకు. చాలా డేంజర్. వాళ్ళు అనుకుంటున్నారు పెద్ద యుద్ధం చేస్తున్నాం. దానికి ఈ 'దిల్ రాజు' సపోర్ట్. నువ్వే మా పార్ట్నర్ అని చెప్పేసి కౌగిలించుకుంటున్నారు. ధృతరాష్ట్రుడి కౌగిలి. వినలే? హిస్టరీలో ఎప్పుడు వినలే? ధృతరాష్ట్రుడి కౌగిలి ఎలా ఉంటది? వాడుకొని వదిలేయడం లాగా ఉంటదనమాట. సో, ఏదేమైనా కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇయన్నీ తెలుసు మీకు. కానీ జాగ్రత్త. అల్లుమాయ అంత ఈజీ కాదు. ఒక్కసారి వాడకం మొదలుపెట్టాడంటే మనకు పైన షర్టు, కింద ప్యాంటుతో పాటు కడ్రాయిడు కూడా లాగేసుకునే రకం. కడ్రాయిడు కూడా లాగేస్తాడు. చూసుకొనేసి గేమ్ ఆడండి. అది కూడా మెగా ఫ్యామిలీతో గేమ్. అంత ఈజీ కాదన్నా. ఏం సూర్య అని ఇట్లా ఇటు పెట్టి మూతి ఇట్లా పెట్టి, ఏం సూర్య నువ్వు నా గురించి అన్నీ తెలిసి మాట్లాడుతున్నావు. మనం ఒకసారి ప్లాన్ స్కెచ్ చేసామంటే, ప్లాన్ వేసామంటే అనొద్దు. మెగా ఫ్యామిలీతో వద్దు. ఎందుకంటే మెగాస్టార్ అనే మనిషి
ఎక్కడో ఒక సామాన్యమైన వ్యక్తిగా మొదలయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే ఎవరెస్ట్ శిఖరాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళని తొక్కడం, లాగడం, కూకటి వేలతో పీకేయాలనుకోవడం అది మన మూర్ఖత్వం అవుతుంది. అర్థం చేసుకోండి, అర్థం చేసుకొనేసి బాగుపడతామని అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడూ ఒక రాజులాగే ఉండాలి. అంతే తప్ప ఇలాంటి పనికి మాలిన పనులు చేసుకుంటూ ఏం చేస్తామన్నా చిన్న సినిమాకి సపోర్ట్ చేయకుండా ఏం బాగుకుందామని ఏం బాగుకుందామని ఎన్ని రోజులు మనం బతికితే 4 రోజులు బతుకుతాం. ఏదైనా మంచి చేసి బతుకుదామన్నా 4 రోజులే. భూమి మీద పర్మనెంట్గా ఉందామనుకున్నారా ఏంది? ఎవడు పర్మనెంట్గా ఉండరు. ఈవెన్ అల్లుమాయ కూడా పర్మనెంట్గా ఉండడు. వాళ్ళ దూల అంతే. తెలియట్లే ఇప్పటికి కూడా. డబ్బు మైకంలో పడి కొట్టుకుంటున్నారు, కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారు అందరూ. అందువల్లే క్రిస్టల్గా చెప్తున్నాను, దిల్రాజన్న నిన్ను అల్లు అరవింద్ మావయ్య ఐకాన్ బాబు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. అది నీకు తెలియట్లే. తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో చూసుకున్నావు. దిల్రాజన్న ఒక పక్క అటు చూసుకుంటూ ఇటు పక్క చిన్న సినిమాకి సపోర్ట్ చేయన్నా. సపోర్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. నేచర్ ఊరుకోదన్నా, మాలాంటి వాళ్ళు పంపిస్తుంటుంది. అర్థం చేసుకో, అర్థం చేసుకొని చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. మీకు మళ్ళా నా కమ్యూనికేషన్ ఎట్లా, సూర్య కమ్యూనికేషన్కి వెళ్ళేసి వాయించేయాలా ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీ ఇష్టం, కానివ్వండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో దిల్రాజన్నతో సహా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి వస్తే మనం మాట్లాడుకుందాం. కూర్చొని పరిచయాలు చేసుకుంటూ మంచిగా మాట్లాడుకొని చిన్న సినిమా కోసం పాటుపడదాం. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.